హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వింటున్నది గోరువంక తెలివి. అది రాజప్రసాదం. బ్రహ్మదత్త మహారాజు అంతఃపుర ప్రాంగణం. ఎక్కడి నుంచో ముక్కుతో తీయని పళ్ళు ఏరుకొని రివ్వురివ్వున వస్తోంది గోరువంక. అంతఃపురంలో అందరికీ అదంటే ప్రేమ. దానికి రాజకుమారుడంటే ప్రాణం. ఇద్దరూ ఆటపాటలతో కాలం గడుపుతారు. గోరువంక ఈ మధ్యనే ఒక పిల్లను కూడా పెట్టింది. ఆ పిల్ల కోసం పళ్ళు తెచ్చి వాటిల్లో మంచివి ఏరి రాజకుమారుడికి ఇస్తుంది. అతను కూడా గోరువంక పిల్లతో ముద్దుగా ఆడుకుంటూ ఉంటాడు. తీయని పళ్ళు యువరాజు చేత తినిపించాలి అనుకుంటూ గోరువంక గబగబా వచ్చింది. అక్కడి దృశ్యం చూసి కొయ్యబారిపోయింది. కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. ముక్కున ఉన్న పళ్ళు జారి కింద పడ్డాయి. అయ్యో, ఈ రాజకుమారుడు ఎంత కృతజ్ఞుడు! ఎప్పుడూ నేను తెచ్చిన పళ్ళు తింటూ నా బిడ్డతో కలిసిమెలిసి తిరుగుతూ ఆడుకుంటూ ఉండేవాడు. ఎంత నిర్దయగా ఈరోజు నా బిడ్డ గొంతు నులిమి చంపేశాడు. నా పసికూనను చంపడానికి వీడికి చేతులు ఎలా వచ్చాయో! అయినా నా వెర్రి కానీ వీడు రాచబిడ్డడు కదూ. ప్రభువులకు దయ ఏమిటి, దాక్షిణ్యమేమిటి? స్నేహం విలువ వాళ్ళకేం తెలుసు? వట్టి క్రూరులు, చేసిన ఉపకారం మరిచిపోయే అహంభావులు. ఇలాంటి వాళ్ళతో స్నేహం చేయటం నాదే తప్పు అనుకుంటూ బిడ్డ మృతదేహం మీద పడి పెద్దగా ఏడ్చింది గోరువంక. మళ్ళీ అంతలోనే పౌరుషం తెచ్చుకొని ఈ అన్యాయానికి నేను పగ తీర్చుకోవాలి అనుకుని అక్కడే నిలబడి ఉన్న రాకుమారుడి కనుగుడ్లు రెండు గోళ్లతో పీకి తటారున పైకెగిరింది. తరువాత బ్రహ్మదత్త మహారాజు దగ్గరకు వెళ్ళి ఆయనకు కొంచెం దూరంగా నిలబడి, మహారాజా, నీ కొడుకు క్రూరమైన పని చేశాడు. దానికి ఫలితం అనుభవించాడు. నేను తెచ్చిన పళ్ళు తింటూ నాతో స్నేహంగా ఉండే నీ కుమారుడు ఈవేళ నా పసిబిడ్డను అన్యాయంగా అమానుషంగా హతమార్చాడు. నాకు చేసిన అపకారానికి ప్రతిగా అతని కళ్ళు పీకేశాను. నన్ను క్షమించు. నేనిక నీ రాజ్యంలో ఉండను, సెలవు అంది. మహారాజుకు దుఃఖం కట్టలు తెంచుకుంది. అయినా గుండె నిబ్బరం చేసుకుని, ఇందులో నీ తప్పే ఉంది. నా బిడ్డ నాకెంతో, నీ బిడ్డ నీకు అంతే కదా. నువ్వు చేసిన పనికి నేనేమీ విచారించటం లేదు. కానీ నువ్వు మా తోట విడిచి వెళ్ళిపోతే మాకేం తోస్తుంది? ఇన్నాళ్ల మన స్నేహాన్ని నువ్వు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. పసివాడు తెలియక ఏదో చేస్తే అది మనసులో పెట్టుకుని నువ్వు వెళ్ళిపోతే నాకు చాలా బాధగా ఉంటుంది. నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు రాజుగారు. గోరువంక పేలవంగా నవ్వింది. మహారాజా, పరస్పరం మనలో రేగిన ఈ పగ అంత త్వరగా చల్లారుతుందని నేను అనుకోను. నీ మాటలకు పొంగిపోయి ఇప్పుడు నీ నీడన ఉండటం నాకు శ్రేయస్కరం అంటావా? నువ్వే చెప్పు అంది. చేసిన దానికి మారు చేశావు నువ్వు. ఆ పగ అంతటితో తీరిపోయింది. అదంతా మర్చిపోయి మళ్ళీ మనం మునిపటిలా సఖ్యంగా ఉండటంలో తప్పే ఉంది. గుణవంతులు పగను ద్వేషాన్ని మనసులో అట్టే కాలం అట్టే పెట్టుకోరు. మహారాజా, నీ మాటల తీపిలో పడి తాత్కాలికంగా నేను నా కడుపు మంట మర్చిపోయినా స్నేహం చెడిపోయాక వైరిచేంత చేరటం తగదు. అలా చేరితే చావో చేటో కీడో మనసుకు కలతో ఏదో ఒకటి మూడుతుంది. మేలు మాత్రం జరగదు. పగ 5 విధాలుగా కలుగుతుంది. భూమిని అపహరించిన దాయాదులైనా, మాటా పెరిగినా, నిష్కారణంగా ఒకరికి కీడు చేసినా పగ రగులుతుంది. కామం వల్ల కూడా కలుగుతుంది. పగ రానే రాకూడదు. వచ్చిందంటే మాత్రం పోదు. మానులో ఉన్న అగ్నిలా దాగి రాజుతూ ఉంటుంది. ఒకప్పుడు కాకపోతే మరొకప్పుడైనా చేటు చేస్తుంది. తప్పదు. తల్లిదండ్రుల్ని, స్నేహితుల్ని, కొడుకుల్ని కూడా నమ్మకూడదంటారు. అలాంటప్పుడు మనసులో పగ ఉన్న వాళ్ళని నమ్మటం తెలివి తక్కువ కాదా? ఎందుకు ఈ బూటకపు మాటలు అంది గోరువంక. పిచ్చిదానా, ఒకరికి కీడు మేలు మనం చేయాలనుకుంటే చేయటం సాధ్యమా? కాలవశం వల్ల అన్నీ కలుగుతూ ఉంటాయి. నా మాట విను, మమ్మల్ని విడిచి వెళ్ళకు అన్నాడు బ్రహ్మదత్తుడు. గోరువంక మహారాజు ముఖం తేరిపార చూసి, సముద్రంలో ఉన్న బడబాగ్నిలా ఈ చల్లని మాటల వెనుక నీ కోపం మండుతోంది. నీ మాటలు నేనెందుకు నమ్ముతాను? వెళ్ళొస్తాను అని తురుణ ఎగిరి వేరే చోటికి వెళ్ళిపోయింది.